ఇలాంటి ఇమేజ్ని మనం ఫోటోషాప్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్లీ నేను 4:5 రేషియో ఉన్న ఒక ఇమేజ్ని తీసుకొని నేను అనుకున్న ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన ఇమేజ్ని క్రాప్ టూల్ యూజ్ చేసి కరెక్ట్గా మధ్యలోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. చేసుకొని నాకు ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ అయ్యేలాగా కరెక్ట్గా సెంటర్లో చూసి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఆ చేసుకున్న ఇమేజ్కి మాస్క్ యాడ్ చేసుకొని బ్రష్ టూల్ యూజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్గా ఎరేజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అది ఒక మంచి క్లాసిక్ వస్తుందని చెప్పి నేను ఎరేజ్ చేశాను. నాకు నచ్చిన విధంగా ఎరేజ్ అయితే చేశాను. చేసిన ఇమేజ్కి ఒపాసిటీని తగ్గించాను. ఎందుకంటే సబ్జెక్ట్ని హైలైట్ చేద్దాం అనుకుని నేను ఒపాసిటీని తగ్గించాను. పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేనైతే ఏదైతే అనుకుంటున్నానో ఆ సబ్జెక్ట్ని తీసుకెళ్ళి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఆ సబ్జెక్ట్ని నాకు కావాల్సిన సైజులో నేను అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా సెంటర్లో పెట్టుకున్నాను. ఎందుకంటే మంచి లుక్ రావడానికి. ఇలా తీసుకున్న సబ్జెక్ట్కి పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని ఒక న్యూ లేయర్ తీసుకొని సబ్జెక్ట్ కింద పెట్టుకొని బ్రష్ టూల్ యూజ్ చేసి ఒక బ్లాక్ కలర్ యూజ్ చేసి ఒక షాడోని అయితే క్రియేట్ చేశాను. ఎందుకంటే ఈ షాడో అనేది ఇమేజ్కి పర్ఫెక్ట్ లుక్ వస్తుందని చెప్పి ఇక్కడ నాకు షాడో సరిగ్గా సెట్ కాలేదు అనిపించింది. సో నేను మళ్ళీ కరెక్ట్గా సెట్ చేసుకున్నాను. ఇలా మొత్తం ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో రిసెప్షన్కి సంబంధించిన ఫోటో కాబట్టి ఆ టైటిల్ నేను ముందుగానే క్రియేట్ చేసి ఉంచుకున్నాను. అది తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి కరెక్ట్గా సెంటర్కి అడ్జస్ట్మెంట్ చేశాను. ప్లేస్మెంట్స్ అన్ని సరిగ్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిన తర్వాత ఫైనల్ టచ్ ఇవ్వడానికి నేను లీవ్స్ని అయితే తీసుకొని పైన ఒకటి అండ్ దాన్ని కాపీ చేసుకొని కింద ఒకటి డ్రాగ్ చేసుకొని రెండింటిని ఇమేజ్ తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నా. ఫైనల్గా ఇన్స్టా పోస్ట్కి అయితే రెడీ అయిపోయింది రిసెప్షన్ సంబంధించి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫోటో ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ ఫోటో యొక్క పిఎస్డి కావాలంటే కామెంట్ చేయండి, సెండ్ చేస్తా.